నమస్తే యూటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే ఆగస్ట్ 15th రోజు వ్లాగ్. ఆ రోజు దేవ బర్త్డే. సో ఆ రోజైతే నేను వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని అయితే షూట్ చేస్తున్నాం. ఇక రోజులనే మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఇంట్లో పనులు ఉంటాయి కదా, అంటే ఇల్లు ఉడవడం తుడవడం, ఆ తర్వాత బయట కూడా తూడ్చి ముగ్గేసిన. ఇక ఇల్లు తుడవడానికైతే ఇది వచ్చిన తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది. డైలీ ఇల్లు తుడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే. కర్రీలోకి అలాగే రైస్లోకి ఈ మసాలా పొడి అయితే నేను ప్రిపేర్ చేసి పెడుతున్నా. అప్పట్లకప్పుడే ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెష్గా చేసి ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి అప్పట్లకప్పుడే మసాలా ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేస్తున్నా. ఇక గడప పూజ చేయడం, ఆ ముగ్గు వేయడం ఇదంతా నేనైతే వీడియో తీయలేదండి. ఎందుకంటే ఆ రోజు ఫుల్ డే వ్లాగ్ కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి అదైతే ఏం తీయలేదు. ఇక హెడ్ బాత్ చేసిన తర్వాత దేవునికి కూడా పూజ చేసిన. ఆ రోజు వేసుకునే బట్టలు ఉంటాయి కదా, కొత్త డ్రెస్సులు, అవైతే నేను దేవుని ముందు పెట్టి పూజ అయితే చేసిన. మా దేవ చూడండి స్నానం చేసి వచ్చిన తర్వాత దేవునికి మొక్కమంటే మంచిగా దండం పెట్టిగా. ఇక నా హస్బెండ్ వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చి మ్యారినేట్ కూడా ఆయనే చేసినారు. ఎందుకంటే నేను హెడ్ బాత్ చేసినా కదా, మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయనే మసాలాలు ఇవన్నీ ఎంతెంత క్వాంటిటీ వేయాలని నన్ను అడిగి ఆయనే మిక్స్ చేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేసినారు. ఆ తర్వాత మేమైతే ఆ రోజు గురువారం కదా, సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక రోడ్డు మీదకి వెళ్తే అలా జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీ అయితే తీసినారు. చాలా మంచిగా అనిపించింది చూడడానికి. బై ద వే ఇదైతే ఆర్ఫనైజ్ అండి, చూసారు కదా బిల్డింగ్, అదైతే ఆర్ఫనైజ్. దేవ బర్త్డే కదా అని చెప్పి ఆర్ఫనైజ్లో కేక్ కటింగ్ చేయించి ఫుడ్ డొనేట్ చేద్దామని అయితే వెళ్ళాము. ఇక మా దేవ అయితే కొత్త పాత తేడా ఏముండదు, పిల్లలు కనిపించినారంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాడు. బాగా ఎంజాయ్ చేసినాడు దేవ కూడా. మేము అసలు వెళ్ళు అనే కంటే ముందే ఆయనే వెళ్ళి అక్కడ కూర్చోవడము, పిల్లలతోనే ఆడుకోవడం. అక్కడ పిల్లలు కూడా దేవని బాగా రిసీవ్ చేసుకున్నారు. తమ్ముడు తమ్ముడు అని పిలుచుకుంటా బాగా ఆడుకున్నారు. నాకైతే బాగా అనిపించింది. ఇక మేము ఆర్ఫనైజ్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 అలా అయింది. ఎందుకంటే ఇంట్లో మా పనులు చూసుకోవడం వల్ల టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత మేము ఆర్ఫనైజ్కి వెళ్ళడం వల్ల చాలా లేట్ అయింది. ఆఫ్టర్నూన్ 12:30 అలా అయింది. ఇక మేము అక్కడికి వెళ్ళే వరకల్లా అక్కడ వేరే వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఏంటంటే ఈ బిస్కెట్స్ ఇంకా చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి పంచడానికి అయితే వచ్చినారు. ఇక ఫస్ట్ అయితే ఫుడ్ పెడుతున్నాము, ఎందుకంటే అప్పటికే 1:30 అలా అవుతుంది. ఇక అక్కడ ఫుడ్ అయితే గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా పెట్టినారు. సో గర్ల్స్ది అయితే వీడియో తీయొద్దని చెప్పినారు. మరి ఎందుకనేది రీజన్ నాకు కూడా తెలియదు, అందుకని వాళ్ళదైతే నేను వీడియో అని తీయలేదు. బాయ్స్ అయితే వీడియో తీసిన. కాకపోతే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా నాకు నచ్చింది ఏంటంటే ప్లేట్లో ఎంత అన్నం పెట్టించుకుంటే అదైతే కంప్లీట్ అయిపోయేదాకా తినేసినారు. అన్నం ప్లేట్లో అయితే మిగిల్చకుండా తిన్నారు. అది నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉన్నారు. అన్నం పెడుతుంటే కూడా ఫస్ట్ కొంచెమే పెట్టండి అక్క, ఎక్కువ పెట్టకండి, మేము కావాలంటే సెకండ్ టైం పెట్టించుకుంటామని చెప్పి మరీ పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని చెప్పి. ఇక ఫుడ్ తిన్నాక మేమైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసినాం. మేము కూడా అక్కడే లంచ్ చేసినాం. వాళ్ళు ముందే అడిగినారు మీలో ఎంతమంది వస్తున్నారు, మీకు కూడా మేము ఫుడ్ అరేంజ్ చేస్తామని చెప్పి. సో మేమైతే ఒక 4 మెంబర్స్ వస్తున్నామని చెప్పినాం. లాస్ట్ టైం లాగానే నేను, మా హస్బెండ్, ఇంకా మా మర్దులు కూడా వచ్చినారు. 2 మర్దులు ఉన్నారు కదా, సాయి సిద్ధు, వాళ్ళు కూడా వచ్చినారు. కేక్ బాగుంది.
ఇక అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టి టీవీ అయితే చూపిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక తేవ కూడా వాళ్ళతో పాటు కూర్చొని టీవీ చూస్తున్నాడు, ఎంత రమ్మన్నా కానీ రాకుండా. సో ఇంటికి వచ్చేసినాకైతే మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేసేసిన. ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు కూడా వచ్చేసినారు. వాళ్ళని ముందే రమ్మని చెప్పడానికి అమ్మ వాళ్ళ ఆఫీస్లో కూడా జెండా ఎగరేస్తారు కదా, సో అమ్మ ఖచ్చితంగా ఉండాలి. అందుకని అమ్మకి రావడానికి లేట్ అయింది. అక్కడ చూసుకొని మళ్ళీ సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వచ్చేసరికి అమ్మ కూడా ఆఫ్టర్నూన్ అయింది. ఇక అమ్మ, చెల్లి, అత్తమ్మ, మావయ్య అయితే మేము వెళ్ళేసరికి వచ్చేసినారు. ఇక నేనైతే చికెన్ వండుతున్నా. చికెన్ అయితే ఆల్రెడీ ఫస్ట్ టైం మ్యారినేట్ చేసాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అయితే ఏదో కొత్త ట్రయల్ అయితే చేసిన. ఇక అత్తమ్మ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి మటన్ అయితే వండి పెట్టేసినారు. ఇది మ్యారినేట్ చేసిన చికెన్. వీడియో అయితే మా చెల్లి తీస్తుంది. ఇంకా మా చెల్లి వీడియో తీసేటప్పుడు అయితే ఎన్ని కామెంట్స్ చేస్తుందో తెలుసా. వీడియో తీసినంత సేపు కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఇక చికెన్ నేను కలుపుతుంటే దాన్ని చూస్తుంటే చికెన్ లాగా లేదు, డబల్ కమీటా లెక్క ఉంది అని చెప్పి కామెంట్ చేస్తుంది. స్వీట్ లెక్కనే ఉంది, డబల్ కమీటా లెక్క ఉంది. ఇక ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేస్తున్నారు, అంటే డెకరేట్ చేస్తున్నారు. బర్త్డే పార్టీ అంటే మరీ పెద్దగా కూడా కాదు, ఓన్లీ జస్ట్ అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తోనే చేస్తున్నాము. ఇక ఆ రోజు మా నాన్నకు కూడా అసలు కుదరలేదు, అంటే నాన్నకు కూడా లీవ్ దొరకలేదు ఆ రోజు, అందుకని నాన్న కూడా రాలేదు. ఇక అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మా దేవ కూడా ఆయన పనుల్లో ఆయనే ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతమంది రిలేటివ్స్ వచ్చేసరికి మనోడు ఆగట్లేడు అసలు. ఇక ఇండిపెండెన్స్ డే అంటే మెయిన్ ఫ్లాగ్ అయితే ఉంటుంది కదా, అందుకని అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోసం ఫ్లాగ్స్ని అయితే పెట్టినారు. ఇక ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి అయితే పూజ చేస్తున్నారు మా అత్తమ్మ. మార్నింగ్ నేను చేసిన కదా, ఈవినింగ్ మా అత్తమ్మ చేస్తున్నారు. ఇక మా దేవ పూజ చూడండి. ఓం నమో నారాయణ, ఓం శ్రీ గణేశాయ, ఓం శ్రీమన్నారాయణ, ఓం సాయిరామ్, సాయి తాత, సాయి తాత అను అను తాత, సాయి తాత. ఇంకా బర్త్డే పార్టీ కోసం మేమందరం అయితే రెడీ అయిపోయాం. మా అమ్మ అయితే బగారా చేస్తున్నారు. ఇంకొకటి
ఇంకా తనైతే నా బీటెక్ క్లాస్మేట్, తను ఒక యూట్యూబర్ కూడా. మీలో ఎవరైనా గుర్తుపట్టారా? ఇక నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీకు ఆల్మోస్ట్ అందరు తెలుసు కాబట్టి నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. చూడండి నా ఆడపడుచులు నాకు ఎలా కేక్ పూస్తున్నారు. ఇక ఫుడ్ తినేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే అంత కంఫర్ట్ ఉండదు కదా అని చెప్పైతే వీడియో తీయలేదు. ఇక ఇదండి ఈరోజు వ్లాగ్. ఇంకోటి ఏంటంటే నా వాయిస్ అసలు బాగాలేదు, ఫుల్ కోల్డ్ అవ్వడం వల్ల వాయిస్ అసలు సరిగా రావట్లేదు, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.